చిత్తూరు జిల్లా ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీ చిన్నారుల 15 ఏళ్ల విద్యా నిరీక్షణకు తెరపడింది. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ కిలికిరి మురళీమోహన్ నూతన పాఠశాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 2 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకున్న 21 మంది విద్యార్థులకు ఇకపై స్వగ్రామంలోనే విద్య అందనుంది. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు కలెక్టర్. పిల్లల విద్య, క్రమశిక్షణ, పరిశుభ్రతపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్ క్లోజ్ అయింది సార్. తిరిగి మళ్ళీ ఈ ఊర్లో స్కూల్ రావడానికి మీరు చేసినటువంటి సహాయ సహకారం ఎప్పటికీ ఈ గ్రామస్తుల తరపున నేను ఎప్పటికీ మర్చిపోము. అట్లాగే కమిషనర్ తమీమ్ గారు వారు కూడా చొరవ చూపించి కలెక్టర్ గారు ప్రపోజల్ పంపగానే కలెక్టర్ గారు ఓకే అంటే మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతిస్తామని చెప్పి అలాట్ చేయడం, అలాగే డిఈఓ గారు వెంటనే ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగింది. సరే, ఈ ఊర్లో అందరూ బీసీలు అంటే వాళ్ళు వృత్తిరీత్యా బయట వెళ్ళిపోతుంటారు. బయట వెళ్ళిపోయినప్పుడు పిల్లలు సంరక్షణ బయటికి వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకొని సాయంత్రం ఇంటికి వస్తే ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుందో లేదన్నటువంటి భయమే ఈ స్కూల్ ఇక్కడికి తీసుకురావడానికి కారణం. నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఇనిషియేటివ్. వాళ్ళ బేసిక్లీ గత నెల విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బందులు అధికారులతో కలిశారు, రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ ఇనిషియేషన్ తోటి ఈరోజు జరిగింది. వాళ్ళు బేసిక్లీ అక్కడ తెలియచేశారు దట్ ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు కొద్దిగా దూరంగా వెళ్తున్నారు. గతంలో స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు అక్కడ ఓపెన్ చేస్తే ఆ స్కూల్లో సంఖ్య పెరుగుతుంది. స్కూల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత వాళ్ళు నాతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను చెప్పాను ఎస్ అక్కడ స్కూల్ అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ఓపెనింగ్తో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్కి ఒక మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అది నేను కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళ ఇనిషియేటివ్. వాళ్ళ బేసిక్లీ గత నెల విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది. దేశ అభివృద్ధికి మౌలిక వసతులు కీలకమన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేను కోటేశ్వరరావు ప్రశంసించారు. 3,575 కోట్ల రూపాయల వ్యయంతో 165 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య